నమస్తే బచ్చో నానా మనము 10th క్లాస్ వాళ్ళు ఫస్ట్ లెసన్ బర్స్తే బాధల గురించి తెలుసుకున్నాం కదా. కవి ఎవరు? సుమిత్రానందన్ पंत. उनका जन्म 1900 अल्मोड़ा जिले में कौसानी गांव में हुआ. 1977 में उनके निधन हुआ. और उनका గానా అంటే ఆయన రచించిన కవితల్లో ఎక్కువగా దేనికి చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. నెక్స్ట్ అదే కాకుండా ఆయన రచించిన కవితలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. దేని గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు? ప్రకృతి సౌందర్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీనిలో. ఏ నిజం? బర్స్తే బాదల్. బర్స్నా అంటే కురవడం, బాదల్ అంటే మేఘాలు. మేఘాల నుంచి వాన ఏ విధంగా పడుతుంది, ఆ వాన పడినప్పుడు ఎవరెవరి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే వాన సౌండ్, ఫస్ట్ పోయం వాన సౌండ్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా ఇవన్నీ చెప్పారు. వాన పడినప్పుడు ఏ పక్షులు ఏ విధంగా అరుస్తాయి, మరియు పిల్లల మనసు ఏ విధంగా ఉంటుంది అనేది సుమిత్రానందన్ పంత్ మనకి ఇక్కడ చెప్పినాడు. ఇక్కడ చూడండి, ఇంకా గ్రామర్ పార్ట్ చూసుకుందాం ఈ లెసన్లో. ఆల్రెడీ ఇదంతా టెక్స్ట్ బుక్ వర్క్ బుక్లో మీకు ఉంటుంది నాన్న. నేను మళ్ళీ మీరు క్లాస్కి వస్తారు కదా, అప్పుడు మళ్ళీ నీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ చూడండి క్వశ్చన్స్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? ఇక్కడ ఫస్ట్ దాంట్లో క్వశ్చన్స్ ఇచ్చినారు. ధరతీకి శోభా కా ప్రముఖ కారణ్ వర్షా హై, ఇస్ పర్ అప్నే విచార్ బోతాయి. ధరతీకి కారణ్ అంటే ధరతీకి శోభాక కారణం, భూమి అందంగా ఉండడానికి కారణం ఏది? వర్ష. దాని గురించి ఒక వ్యాసంలాగా రాయమంటున్నారు. నెక్స్ట్ ఘనే బాదలోं का वर्णन अपने शब्दों में लिखिए. ఘనే బాదలోं का అంటే ఆ క్లౌడ్స్ యొక్క దాన్ని మీ శబ్దాలు ఓన్గా వర్ణించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ వాక్య ఉచిత క్రమే లిఖియే. కరెక్ట్గా రాయమంటున్నారు. అంటే ఎట్లా అంటే అట్టుంది, కరెక్ట్గా రాయమంటున్నారు. చూడండి, హై झम झम बरसते झम झम मेघ के सावन, गगन से गर्जन गुमड़ गुमड़ गिर बरते मेघ, ధర్తీ పర్ జలతి ధరా ఓం పర్ ధరాయే. ఇదంతా కూడా కరెక్ట్ సెంటెన్స్లో ఏమంటున్నారు? झम झम बरसते మేఘ మీ ఇట్లా మాదిరి వస్తుంది కదా లైను, ఆ లైన్లు కరెక్ట్ సెంటెన్స్గా రాయమంటున్నారు. నెక్స్ట్ ఈలో చూడండి, నీచే దియే గయే భావుకి పంక్తియా లిఖియే. కింద మనకు ఇవి ఇచ్చినారు క్వశ్చన్స్ లాగా, దానిలోనూ పంక్తిలో అంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమంటున్నారు. ఏముంది అక్కడ చూడండి, बादलों के मेघ अंधकार के बीच बिजली चमक रही है और मन दिन में ही सपने देखने लगते हैं. ఈ విధంగా मिट्टी के कण कण में कोमल अंकुर फूट उठते हैं. कभी चाहता है कि जीवन में सावन बार बार आए और सब मिलकर झूले में झूले. ఈ విధంగా ఎందుకు అనుకుంటున్నారు, దీని గురించి చెప్పండి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి ఇంకోటి, పద్యాంశ పడకర్ ప్రశ్నోంకే ఉత్తర్ లిఖియే. పద్యాంశ అంటే పోయమ్స్ అనమాట. చదివి ఆ పోయం చదివి దానికి ఆన్సర్స్ రాయమంటున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఒక పోయం ఇచ్చిండారు. ఏంటి? బాదల్ ఔర్ బూంద్ बादल और बूंदे बंद किए है बादल ले अंबर के दरवाजे सारे, नहीं नजर आता है सजना ना कहीं चांद सितारे. చూడండి, ऐसा मौसम देखकर चिड़ियों के भी पंख मारे, जो प्रसन्न धरती है वासी नबिकी वो निहारे. ఈ పద్యంలో మనకు ప్యాసేజ్ క్వశ్చన్స్ లాగా ఇచ్చిండారు. చూడండి, అందరి దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కదా, చూసుకుంటూ ఇస్నే అంబర్ కే దర్వాజే బంద్ కర్ దియా. కిస్నే ఎవరు చెప్పండి, ఎవరు అంబర్ కే దర్వాజే బంద్ కర్ దియా అనేటట్లు మనకి ఇస్తుంది. ఏమొస్తుంది మనకు? బాదల్. బాదల్ చూడండి, మేఘం అనేది అంబర్ కే దర్వాజే బంద్ కర్ లియా. పంక్ కిస్నే పసారే. పంక్ అంటే వింగ్స్, రెక్కలు ఎవరు ఎగరవేసినారు ఇక్కడ? చిడియా. పద్యాంశమే ఆయా యుగ్మ శబ్ది క్యా హై. పద్యాంశంలో వచ్చిన యుగ్మ సంధి అనేది ఏది అని అంటే ఇక్కడ మనకు చాంద్ ఔర్ సితారే. చాంద్ సితారే అని అంటాం, కానీ మనము సూరత్ చాంద్ అట్లా అన్నాం కదా, అట్లా చాంద్ సితారే అంటే యుగ్మ సంధి ఒకే విధంగా పలికేటం అనమాట. ధర్తీకి లోగ్ కిస్ ఓర్ నిహార్ రహే హై. ధర్తీకి లోగ్ అంటే భూమి మీద ఉండే ప్రజలు దేని సైడ్ చూస్తూ ఉన్నారు? నబ్ తక్ అంటే నబ్ అంటే ఆకాశము. నెక్స్ట్ ఇస్ కవిత కా విషయ క్యా హై. దేని గురించి ఈ కవిత మనకు చెప్తూ ఉంది? ప్రకృతి గురించి మనకి ఈ కవిత అనేది చెబుతూ చెబుతూ ఉన్నారనమాట. नेक्स्ट చూడండి, इन प्रश्नों के उत्तर 4 पंक्तियों में लिखिए. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे. वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए అని ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న, మనకు సెంటెన్స్ ఉన్నాయి ఇక్కడ. सौंदर्य का आदर्श सादगी और शांति है. గేటేనే బోలా. ఎవరు చెప్పినారు ఇది? సౌందర్య కా ఆదర్శ్ సాద్గి ఔర్ శాంతి హై. సౌందర్యానికి ఇంకొక అర్థం ఏదంటే శాంతి మరియు వివేకము అనేటట్లు ఇక్కడ మనకు చెప్పిన అతను ఎవరంటే గేట్. చూడండి ఇంకా క్వశ్చన్స్ మళ్ళా.
बरसते बादल कविता में प्रकृति का सुंदर चित्रण है उसे अपने శబ్దం में लिखिए ఇందులో ప్రకృతి వర్ణన గురించి చెప్పారు కదా దాని గురించి చెప్పమంటున్నారు. నెక్స్ట్ ప్రకృతి సౌందర్య पर एक छोटी सी कविता लिखिए ప్రకృతి సంబంధంగా ఒక చిన్న కవితను రాయమంటున్నారు. फिर आए जीवन में सावन मन भावन ऐसा क्यों कहा होगा మళ్ళీ మళ్ళీ మన జీవితంలో సావన్ అంటే శ్రావణ మాసం రావాలని మనం ఎందుకు అనుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, సెంటెన్స్, దానిలో ఈ వర్డ్స్ను దానిలో రాయమంటున్నారు, పదాలు ఇచ్చారనమాట. చూడండి, तरु गगन घन ఇట్లా ఇచ్చినారు. ప్రత్యేక శబ్ద का वाक्य प्रयोग करते हुए पर्यायवाची शब्द लिखिए అంటున్నారు. పర్యాయవాచి శబ్ద అంటే ఏంటన్నా, ఒకటి కంటే ఎక్కువ వచ్చే శబ్దాలను పర్యాయవాచి శబ్ద అని అంటారు. ఇక్కడ చూడండి, మనకు ఏమేమి ఇచ్చారు, తరు గగన్ ఘన్. తరు అంటే ఏమొస్తుంది, తరు అంటే ఏమొస్తుందన్నా, పేడ్ పాదపు వృక్ష. తరు అంటే ఏమొస్తుంది, పేడ్ పాద వృక్ష అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ గగన్. గగన్ అంటే ఏమొస్తుంది నాన్న, నేను చెప్పినోటి మీరు రాసుకుంటూ ఉండండి, లేకుంటే మీ వర్క్ బుక్లో ఇవన్నీ ఉన్నాయి, వినండి, ఓకేనా. తరు అంటే పేడ్ పాద వృక్ష. గగన్ అంటే ఆకాశ్ అంబర్ నబ్. గగన్ అంటే ఆకాశ్ అంబర్ నబ్. నెక్స్ట్ గన్ అంటే బాదల్ మేఘ్. గన్ అంటే బాదల్ మేఘ్ వారిద్ అని అంటారనమాట. దానికి పర్యాయ శబ్దాలు. నెక్స్ట్ చూడండి, సావన్ సప్నా సూరజ్ ఏక్ ఏక్ శబ్ద కా తత్సం రూప్ లిఖియే. తత్సం రూప్ అంటే మనకు హిందీలో పదాలు, హిందీలో అదేవిధంగా తత్సం అంటే అదే విధంగా వచ్చే దానిలను తత్సం పద్యాలు అంటారు. తద్భవ్ అంటే ఏంటంటే హిందీ నుంచి సంస్కృతం నుంచి వాడుకున్న భాషను తద్భవ్ అంటారనమాట, సంస్కృత పదాలు అనమాట. ఇవి హిందీ పదాలు. చూడండి, సావన్. సావన్ అంటే శ్రావణ్, శ్రావణ మాసము. సప్న అంటే స్వప్న, సప్న అంటే స్వప్న. సూరజ్ అంటే సూర్యు, సూరజ్ అంటే సూర్యు. అది అర్థమైంది కదా. నెక్స్ట్ ఏక్ ఏక్ శబ్దక కింద చూడండి, తద్భవ రూప్ లిఖియే. దీనికి సంస్కృత పదాలు అనేటి రాయమంటున్నారు. గన్ వారి చంద్ర. గన్ అంటే ఏంటి, గన్ గ్రూపు, సమూహము అని వస్తుంది, జన్ అని వస్తుంది. జన్ అంటే ప్రజలు, ఈ విధంగా. నెక్స్ట్ వారి అంటే జల్ పానీ. వారి అంటే జల్ పానీ. ఇవి సంస్కృత పదాలు అనమాట. చంద్ర. చంద్ర అంటే చాంద్, చంద్రమా, చాంద్. చంద్ర అంటే చాంద్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇన్హే సమజియే ఔర్ సూచనాకే అనుసార్ కీజియే. కింద ఏమి ఇచ్చినారు, ఇన్హే సమజియే ఔర్ సూచనాకే అనుసార్ లిఖియే. చూడండి, ధరా ఓం పర్ ధరాయే ధరతి ధరతి పర్ అంతర్ స్పష్ట కీజియే అంటున్నారు. ధరా ఓం పర్ ధరాయే ఇది సంజ్ఞా శబ్దం అనమాట. ధరా ఓం పర్ ధరాయే అంటే ధారలు ధారలుగా నీటి ధార ధరతి మీద వాటర్ ఫాల్స్ లాగా పడుతూ ఉంది. ధరా ఓం పర్ ధరాయే అనేది సంజ్ఞా శబ్ద కిందికి వస్తుందన్నమాట. ఇంద్రధనుసుకే జూలేమే జూలే మిల్ సబ్ జన్ అంతర్ స్పష్టకి. దీన్ని కూడా డిఫరెంట్ చెప్పమంటున్నారు. ఇంద్రధనుసుకే జూలేమే, ఇందులో ఫస్ట్ జూలా అని ఉంది కదా నాన్న, అది సంజ్ఞా శబ్ద కిందికి వస్తుంది. నెక్స్ట్ జూలే అని ఉంది కదా, అది క్రియ కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇంద్రధనుస్సుకే జూలేమే, ఇంద్రధనుసు యొక్క ఉయ్యాలలో అందరూ కూడా ఉయ్యాలలు ఊగండి అనేటట్లు వస్తుంది కదా. ఈ ఊయాల అనేది సంజ్ఞా శబ్దం, ఊగండి అనేది క్రియాశబ్దం కిందికి వస్తుంది అనమాట. అది డిఫరెంట్ అనేది చెప్పడం అనమాట. బాదల్ బరసతా హై రేఖాంక శబ్దగా పద పరిచయ కీజియే. బాదల్ బరసతా హై అంటే బాదల్ అనేది దేని కిందికి వస్తుంది, సంజ్ఞ కిందికి వస్తుంది. అది ఏ సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ. అంటే ఒక జాతి అంటే నువ్వు మనుష్య జాతి ఇట్లా అంటారు కదా, అది యానిమల్సా ఇట్లా అట్లా జాతివాచక సంజ్ఞ కిందికి బాదల్ అనేది వస్తుందన్నమాట. మన్కో బానే వాళ్ళకు క్యా कहते हैं ఏక్ శబ్ద మే లిఖియే అంటారనమాట. దీన్ని అంటే ఈ విడదీసి ఇచ్చింటారు, దానిలో ఒక శబ్దంలోనే రేఖలి. ఏక్ శబ్దకే లియే అనేక శబ్దకే లియే ఏక్ శబ్ద అనేటట్లు ఇదన్నమాట. ఏంది, మన్కో బానే వాళ్ళకు క్యా कहते हैं मन भावन. मन को भाने वालों को मन भावन कहते हैं. नेक्स्ट చూడండి, पेड़ पौधे पशु पक्षी समास पहचानिए. पेड़ और पौधे, पेड़ और पौधे మరియు పశు ఔర్ పక్షి. ఔర్ అని వస్తే కన్నా ద్వంద్వ సమాసము అని వస్తుందన్న. సమాసాల్లో ఔర్ అని వస్తే కన్నా చిన్న హైఫన్ వస్తుంది కదా, దాన్ని ఔర్ అని అంటారు అనమాట. ఔర్ అని వస్తే దాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. చూడండి, రేఖాంక శబ్దం పర్ ధ్యాన్ దీజియే ఔర్ ఇస్ తరహకే కుచ్ వాక్య బనాయే. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చినారు కదా, ఇదే విధంగా కొన్ని రాయమంటున్నారు. బరస్తే బాదల్ అచ్చే లగతే హై అని అంటారు కదా. మనం ఏం చేయాలి, బరస్తే బాదల్ ఔర్ గర్స్తా బి హై అని రాయొచ్చు. అంటే మెరిసే ఈ మేఘము మరియు కురుస్తుంది కూడా అనేటట్లు అచ్చే లగతే హై అంటే గర్జిస్తుందని కూడా ఈ విధంగా సెంటెన్స్ రాయమంటున్నారు.
నెక్స్ట్ చూడండి కింద కవితా కి పంక్తియోं पर ध्यान दीजिए और అలంకార समझिए. చూడండి ఇక్కడ మనకు అలంకారం ఏం అలంకారం ఇది? అలంకారం అంటే ఆభూషం. కింద ఇచ్చినారు చెప్తాను చూడండి. झम 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 मेघ बरसते हैं सावन के चम 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 गिरती बूंदे तरुवों से चनके అని ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి అలంకార శబ్దక అర్థ హై ఆభూషణ్. అలంకారము, అలంకారాలు అంటే ఏంటి? మనం అలంకరించుకుంటాం కదా. ఆభూషణం అంటే నగలు అని వస్తుంది. అలంకారం శబ్దం అంటే ఆభూషణ్, నగ అని ఉంటుంది. కిసీ బాతుకో సాధారణ ढंग से ना कहकर चमत्कार ढंग से कहना ही అలంకార్ హై. చూడండి ఏదైనా ఒక మాటను సాధారణంగా కాకుండా, మామూలుగా ఇప్పుడు నేను ఉన్నాను ఒక మాటను చెప్తున్నాను, నువ్వు చాలా బాగున్నావే అని అంటాం అంతే కదా. అట్లా కాకుండా వ్యగ్నంగా, చమత్కారంగా అంటారు కదా, సౌందర్యంగా అంటే అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావంటాం చూడండి. అట్లా వ్యంగ్యంగా మరియు సౌందర్యానుభూతిగా చెప్పేదాన్ని అలంకారము అని అంటారనమాట. ఇస్ కవిత మే అనుప్రాస అలంకార కా సుందర్ ప్రయోగ్ హువా హై. ఈ కవితలో మనకు ఏ అలంకారం వచ్చింది? అనుప్రాస అలంకారము. అనుప్రాసం అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేట, ఎక్కువగా రిపీట్ అయ్యేటనమాట. ఆ అనుప్రాస అలంకారం అనేవి ఎక్కువగా మనకు వచ్చినాయి. జబ్ వాక్య మే కోయి అక్షర్ యా शब्द बार बार प्रयोग होता है तो वह वाक्य का ध्वन्यात्मक सौंदर्य बढ़ जाता है. ఇక్కడ ఈ అలంకారంలో ఒక వాక్యం ఎక్కువ సార్లు వస్తూ ఉంటే గన ఆ వాక్యము ధ్వన్యాత్మక అంటే సౌండ్ అనేది ఎక్కువగా సౌందర్యానుభూతిని కలిగిస్తుంది అనమాట. इस प्रकार का కావ్య సౌందర్య జాగృత్ అలంకార్ कहलाता है. ఈ విధంగా ఉండే కావ్య సౌందర్య అనుప్రాసాన్ని అనుప్రాస అలంకారము అంటారనమాట. ఇది నా అలంకారం అంటే ఏంటి? ఆభూషణము, మనం వేసుకునే నగల్లాంటిది అనమాట. అట్లా ఆభూషణము అంటారు. ఈ అలంకారాన్ని మనము సౌందర్యంగా మరియు అంటే మామూలుగా చెప్పకుండా మన రీతిలో సౌందర్యంగా వ్యగ్నంగా చెప్పేదాన్ని అలంకారాలు అని అంటారు. ఇందులో ఈ కవితలో మనకు అనుప్రాస అలంకారం గురించి ఎక్కువగా చెప్పినారు. అనుప్రాస అలంకారం అంటే ఒకదాని తర్వాత అంటే అయ్యే వర్డ్స్ రిపీటెడ్గా అవుతూ ఉంటాయి, దానిలో అనుప్రాస అలంకారము అని అంటారు. చూడండి కింద మనకు పర్యోజన కార్యం ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? పర్యోజన కార్యం వర్ష అంటే ఏంటి? రెయిన్, వర్షము. బాదల్ అంటే క్లౌడ్స్, మేఘాలు. నది అంటే రివర్, నదులు. సాగర్ అంటే సముద్రాలు. సూరజ్ అంటే సన్, సూర్యుడు. చాంద్ అంటే ఏంటి నాన్న? మూన్, చంద్రుడు. झरना అంటే వాటర్ ఫాల్స్ అంటే నీటి ఫాల్స్. ఆది మే కిసీ ఏక కా, ఆది అంటే మిగతాటివి. ఇందులో కిసీ ఏక విషయ పర్, ఇందులో ఏదైనా ఒక దాని గురించి వర్ణన్ కీజియే ఔర్ కవితా కా సంగ్రహ కీజియే, దాని గురించి తీసుకొని ఒక పోయంని రాయమంటున్నారు. ఇది కక్షామే ఉస్కా ప్రదర్శన కీజియే. ఇది నాన్న ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్. మనకు కింద సెంటెన్స్ కూడా ఇచ్చిండారు చూడండి. ప్రకృతికి గోధుమే హి పనపతే దో ఫూల్నే తో ఔర్ ఫల్నే దో. ఏమని చెప్పినారు ఇక్కడ మనకు? ప్రకృతికి గోధుమే హి పనపనేదో ఫల్నేదో ఔర్ ఫల్నేదో. ప్రకృతిని ప్రకృతిలోనే, ఆ గోదంటే వడిలోనే పెరగని మరియు పూయని మరియు కాయని అనేటట్లు చెప్తున్నాడు. ఎవరు? సుందర్లాల్ బహుగుణ. ఇది నాన్న మనకు బరస్తే బాదల్ కవిత. నెక్స్ట్ లెసన్ మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. మీరు దీని పరంగా ఫస్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవి ఏవే క్వశ్చన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో చూడండి. నేను చెప్తున్నాను ఇక్కడ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఏమేమి రాయాలనేది ఇక్కడ మనకు ఉన్నాయి కదా. ఏది చూడండి చెప్తున్నారు. మళ్ళీ మనకు తెలియదు మేడం ఇట్లా అనకండి. అర్థగ్రాహ ప్రతిక్రియలో ఉన్నాయి కదా, ఫస్ట్ 2 క్వశ్చన్స్ రాసేసేయండి. నెక్స్ట్ ఆ 2 క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి 4 క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏమేమి? बरसते बादल कविता के प्रकृति सुंदर चित्रण कीजिए. प्रकृति सौंदर्य पर एक छोटी सी कविता लिखी है. फिर आए जीवन में सावन मन भावन. ఇందులో కూడా ఒక 2 క్వశ్చన్స్ రాసేసేయండి నాన్న. ఓకేనా? మొత్తం క్వశ్చన్స్ రాసేసి వర్క్ బుక్ పార్ట్ కూడా ఫస్ట్ లెసన్ వర్క్ బుక్ పార్ట్ మీకు వర్క్ బుక్లు తీసుకున్నారు కదా, ఫస్ట్ లెసన్ వర్క్ బుక్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేసేయండి. అర్థమైంది కదా? మీరు క్లాస్ నోట్స్ రాసేటప్పుడు మీనింగ్స్ కంపల్సరీ రాయాలి నాన్న. మీనింగ్స్ ఉన్నాయి కదా మనకు లెసన్లో, ఫస్ట్ మీనింగ్స్ అనేవి ఉన్నాయి వర్క్ బుక్లో ఉంటాయి మీకు. ఆ మీనింగ్స్ రాసిన తర్వాత కవి పరిచయం అనేది రాసేయండి. మీనింగ్స్ రాసిన తర్వాత నోట్స్ నీట్గా ఉండాలి నాకు తెలిసే కొద్దికి. లెసన్ పేరు, ఆ లెసన్ పేరు కిందనే సైడ్లో కవి పేరు రాయాలి. తర్వాత కింద శబ్దార్థం రాసి దాని తర్వాత ఏం రాస్తారు? కవి పరిచయం రాసిన తర్వాత ప్రశ్నోత్తరం అంటే క్వశ్చన్ ఆన్సర్స్.
నేను ఏమేమి క్వశ్చన్స్ చెప్పినానో ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ 5 క్వశ్చన్స్ కూడా రాసేసేయండి. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, వర్క్ బుక్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.